ఖబర్దార్ ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ముస్లిం మైనారిటీలను ఒక మతం కోణంతోనో లేకపోతే మరో కోణంతోనో ఎక్కడన్నా వెనక్కి నెట్టాలని చూసినా, వివక్షగా చూడాలని చూసినా, అవకాశాలను దోచుకోవాలని చూసినా ఇక పైన ఈ వేదిక చూస్తూ ఊరుకోదు. ఈ వేదిక పేద ముస్లిం మైనారిటీల బలంగా నిలబడుతుంది, వాళ్ళ పక్షంగా నిలబడుతుంది, వాళ్ళ హక్కులు సాధించడం కోసం నిలబడుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించబడుతూ ఉంది. ఈ జాతీయ స్థాయిలో మొత్తం కూడా ఎక్కడ కూడా ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు ద్వేషం లేదు. ఇక్కడ పాలిస్తున్న వాళ్ళ పట్ల కూడా ద్వేషం లేదు. ఏ రాజకీయ పార్టీ పైన ద్వేషం లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర చైతన్యం కొరబడింది, కొంత మనం వెనకబడ్డాం, తర్వాత వెనక వేయబడతా ఉన్నాం. రోజు ఈ వెనకబాటును, వెనక వేయబడడాన్ని మొత్తం అధిగమించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఆత్మన్యూనతలు, అపోహలు, అనుమానాలు వీటన్నిటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టకపోతే ఇంకెన్నాళ్ళు అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. అణగారిన వర్గాల గొంతుకుగా నిలబడ్డ ఆయన ఆదర్శంగా నిలబడ్డాడన్న ఒక బలంతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను 2-3 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ సమయం తీసుకోండి. మిత్రులారా, ఇంత పెద్ద ఉద్యమం నడిపినటువంటి ఉద్యమ నాయకుడు మనకు అండగా ఉన్నాడు. ఇంత పెద్ద ప్రయాణంలో తనకు ఎదురైనటువంటి అనేక అనుభవాల పాఠాలు నాకు నేర్పుతున్నాడు, నాకు తెలుపుతున్నాడు. నేను చూస్తున్నాను, నేను నేర్చుకుంటా ఉన్నాను. ఇంతకంటే ఏం కావాలి మనం ముందుకు పోవడానికి? ఇంతకంటే ఇంకో ధైర్యం ఏం అవసరం ఉన్నది? కానీ ఇక్కడ కొంతమంది రాజకీయాలకు సంబంధించి మతాల చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ రొంపిలో మనం కొట్టుకుపోకూడదు. ఎవరి మాయ మాటలకు మీరు ఎక్కడ కూడా మోసపోకూడదు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి, వాటి చుట్టూ తిరుగుతాయి. ఆ పని వాళ్ళు చేసుకొనివ్వండి, ఆ పనిని వాళ్ళు చేసుకొనివ్వండి. మన పని మనం చేసుకుందాం. మనం మన జాతిని చైతన్యపరచుకుందాం. మన బతుకుల్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకుందాం. మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం మనం పని చేసుకుందాం. మన కోసం కాకపోయినా రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా అన్నని చూసి నేర్చుకుందాం. 30 ఏళ్ల తర్వాత కదా ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. మనం కూడా పోరాడితే పోయేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత కార్యవర్గ సమావేశం కూడా ఉంటుంది. మిత్రులారా, ఈ సందర్భం లోపల సచార్ కమిటీ నివేదిక మనకు పూర్తిగా సంపూర్ణంగా అమలు జరగాలని, ఏదైతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవసరం ఉన్నది, ఆ పరంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నది, అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ, ఇక చివరిగా ఇప్పటి వరకు అనేక సందర్భాల లోపల అనేక ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరికీ సహకరించినాం. కానీ ఈసారి ఇప్పుడు రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రప్రథమంగా ఇప్పుడు రంజాన్ మాసం 1వ తారీఖు నుంచి మొదలు కాబోతా ఉన్నది. నేను అనుకుంటా ఉన్నా, ఇన్షాల్లా నేను మీకు ఉమ్మీద్ హై, ఈ నెలలో మనం ఉద్యమ కార్యాచరణను, నిర్మాణాన్ని కూడా మొత్తంగా ఈ 30 రోజుల పాటు మిత్రులందరితో కలిసి చేసుకుందాం. మన నాయకత్వం అంతా కూడా మీ దగ్గరకు వస్తుంది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిర్మాణం పూర్తి అవుతుంది. 30 రోజులు 30 జిల్లాల్లో నేను కూడా వస్తాను. నేను అన్న ఆశీస్సులు, అండదండలతో మీ అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ గట్టిగా గుర్తుపెట్టుకోమని అంటున్నా, ఐక్యతే మన ప్రధానమైనటువంటి ఆయుధం. ఐక్యతే మన ప్రధానమైన ఆయుధం. ఐక్యంగా కదులుదాం, ఐక్యంగా ఉందాం, మన హక్కుల్ని కాపాడుకుందాం, రావాల్సిన హక్కుల్ని సాధించుకుందాం. పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి పోరాట యోధులు ఆదర్శం తీసుకొని వాళ్ళ మార్గదర్శకంలో అవసరమైతే పోరాటాలు కూడా చేద్దాం. త్యాగాలకు సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ ఉద్యమాల నిర్మాణంలో మీ అందరి భాగస్వామ్యం ఉంటుందని బలంగా విశ్వసిస్తూ, ఈ సభ నిర్వహించుకోవడం అని చెప్పినప్పుడు, అన్నని పిలిచినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించి నన్ను ఇక్కడికి పంపించినారు. అన్న నాకు అండగా ఉన్నారు. నేను అన్నకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. అన్న, మేము ఇప్పటి వరకు అనేక మతపరమైన అంశాల చుట్టూ, తర్వాత ఇక రకరకాల సమస్యల చుట్టూ మేము తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నాం.